నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి. నేను స్వతహాగా ఒక ఎన్ఆర్ఐ, అనంతపురం జిల్లా వాసిని. ఈ జిల్లాలో 4 రోజుల కిందట మీకు తెలుసు ఏం జరిగిందనేది. ఈరోజు పట్టపగలు అర్లీ మార్నింగ్ సూర్యుడు కూడా ఉదయించక ముందే ఈరోజు ఎంఆర్ఓలు, విఆర్ఓలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, ముఖ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే రెజోనియా కల్పతరు కంపెనీ, బ్రిటిష్ వాడు పోతూ పోతూ వాళ్ళ రక్తాన్ని ఇక్కడ వదిలేశాడా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఆగస్టు నెలలోనే మనం స్వతంత్రం తెచ్చుకుంటే ఈరోజు రైతుకు స్వతంత్రం లేకోకుండా చేస్తున్నటువంటి ఈ అధికారులు, ముఖ్యంగా కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి సంబంధించి, అది ఒరిజినల్ పూర్వం పట్టా భూమి, నాది 2వ తరము. ఈరోజు పట్టా భూమిలో మేము ఎక్కడ టవర్ వద్దని మేము ఎక్కడా చెప్పలేదు. 1 కాదు 100 టవర్లే. కానీ టవర్ ఎంత ఎత్తు ఎదుగుతుందో అంతే న్యాయము రైతుకు కూడా చెయ్యని అడిగినాం. టవర్ ఏమో ఎత్తు ఉంటుందట, రైతు ఏమో నేలలో ఉండాలట, మీరేమో ఆకాశంలో ఉండాలా, మేమేమో పాతాళంలో ఉండాలా. ఈరోజు 2003 జీవో తెస్తున్నారే, కొంచెం మనం కూడా ఆలోచన చేయాలి కదా. 2003లో మీ జీతాలు ఎంత, 2003లో ఆదాయం ఎంత, ఈరోజు 2026. 2003 ప్రకారం ఇస్తే రైతు ఎక్కడికి పోతాడు? ఈరోజు ఉన్నటువంటి భూముల రేట్లు ఎంత ఉన్నాయి? మేము టవర్ని వద్దని లేదు. డెవలప్మెంట్ మాకు కూడా కావాల్సిందే. మా పిల్లను మీ ఇంటికి ఇచ్చేటప్పుడు ఇరు కుటుంబాలు బాగుండాలనుకొని ఎవరైనా ఇస్తాం. కానీ మీ పిల్లోడు బాగుండాలా, మా పాప చెడిపోవాలంటే అది సభ్య సమాజానికి కూడా మంచిది కాదు. ఇదే మేము చెప్పేది. మేము అభివృద్ధికి ఎప్పుడు రైతులు అడ్డుకోము. కానీ రైతు అభివృద్ధి కావాలా, కంపెనీ వాళ్ళు కూడా అభివృద్ధి కావాలా. మేమేమన్నా మీరు పార్ట్నర్షిప్ అడిగామా? మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఒక టవర్ మీద సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తారు. ఈరోజు ఇదే కంపెనీనే పక్కన ఉన్నటువంటి బళ్ళారి కావచ్చు, పావుగాడు కావచ్చు, ఈరోజు అక్కడ ఒక టవర్కు 40 లక్షల రూపాయలు ప్లస్ ఒక లైన్ పోతే ఒక సెంటుకు, లైన్ కింద సెంటుకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? టవర్కు 3,60,000 ఇస్తున్నారు. అయిపోయి చేతులు దుడుకొని పోతున్నారు. ఇప్పుడు ఆ రైతు కింద పంట పెట్టుకోలేడు, బోర్ వేసుకోలేడు, దాని కింద ఇల్లు కట్టుకోలేడు. అందులో భవిష్యత్తులో అవి రోడ్ల కింద ఉంటే ఆ టవరు, అది మున్సిపల్ చట్టము, ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్ ప్రకారము అక్కడ ఏది నిర్మించడానికి లేదు. అంటే ఈ లెక్కన రైతుల్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు కలెక్టర్ గారు కూడా ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్ అంటున్నారు. ఆ అక్వైజేషన్ యాక్ట్లో ఎంతమంది రైతులు ఉన్నారని నేను అడుగుతాను. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చెప్తున్నాను, ఎస్సీ కమిషన్ యాక్ట్ పెడితే అందులో ఖచ్చితంగా ఎస్సీ సోదరులే ఉంటారు. బీసీ కమిషన్ యాక్ట్ పెడితే అందులో ఖచ్చితంగా బీసీ సోదరులే ఉంటారు. కానీ ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్లో రైతులు మాత్రం ఉండరు. రైతు ఉంటేనే కదండి తెలిసేది. అక్కడ కలెక్టర్లు చైర్మన్గా ఉండి మిగతా అధికారులు కంపెనీ వాళ్ళు ఉంటే రైతు కష్టాలు ఎవడు చెప్తాడు, ఎవడు మాట్లాడతాడు? ఈరోజు మాట్లాడినోడు చెడ్డోడు ఎందుకు అవుతున్నాడంటే క్వశ్చన్ చేయకూడదు. ఈరోజు కేవలం మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించే వ్యక్తులము, చదువుకున్న డాక్టర్లుగా మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చాలా చెడు అని చెప్పి ఎప్పుడో పెద్దలు చెప్పారు. ధర్మరాజు మౌనంగా ఉండడం వల్లే మళ్ళీ ఈరోజు మహాభారతం జరిగింది. అందువల్ల ఈరోజు మౌనం విడచాలి. రైతుల్లో ఐక్యత లేదని చెప్పి, రైతుల్లో యూనిటీ లేదని చెప్పి, రైతుల్లో ఏకత్వం లేదని చెప్పి మీరు రైతులను చీల్చి చెండాడుతున్నారు. కానీ రైతు అనేవాడే లేకపోతే మీకు తెలియట్లేదు. మీరు ఎన్ని 100 కోట్లు సంపాదించుకున్నా కూడా రేపు మీ పిల్లలకు తినడానికి అన్నం కూడా ఉండదు. మీరు తినడానికి నోట్లు ఇస్తారా? తినడానికి బంగారు ఇస్తారా? తినడానికి బట్టలు ఇస్తారా? తినడానికి భూమిని ఇస్తారా? భూమి లేక వదిలినా కూడా పండించేవాడే రైతు అండి. ఈరోజు కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ట్రాక్టర్ అయినా, మోడీ అయినా, మా సాధారణ నార్మల్ వ్యక్తి అయినా తినాల్సింది అన్నమే. ఆ అన్నాన్ని పండించేవాడు రైతు. రైతు ఎందుకు ఈరోజు అడక తినాల్సిన పరిస్థితి వచ్చింది? రైతు ఎందుకు ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది? మీరు కదా, మీ కంపెనీ వాళ్ళు కదా. ఈరోజు మా దగ్గరకు అనేక సిట్టింగ్లు వచ్చిన ప్రతిసారి మేమేం చెప్పాము? రైతులకు న్యాయం చేయండి. ఈరోజు మా దగ్గర కొంతమంది రైతులు వచ్చి అడిగారు. కొర్రపాటు దగ్గర ఉన్నటువంటి రైతులు ఈరోజు ఏడుస్తున్నారు. అరటి చెట్లు ఉన్నాయి, పట్టా భూమి మీరు వెళ్ళేసి ధ్వంసం చేసేసి ఆ విధంగా ఏమైతే చేస్తున్నారో మాకు జరిగింది ఆ రైతు జరుగుతుంది. ఏం సాధిద్దాం అనుకున్నారు కంపెనీ వాళ్ళు? నేను ఒక్కటే అడుగుతున్నాను. మా నాయన నాకు చదువు ఇచ్చినాడు, మా నాయన నాకు న్యాయం చేసినాడు. నేను యాడున్నా డాక్టర్నే. ఒక రైతుని, ఒక డాక్టర్ని ఎవరు లాక్కోలేరు, తీసుకోలేరు. మేము ప్రజల్ని నిలబెడతాం, భూమిలోంచి బంగారు తీస్తాం. కానీ మీరేం చేస్తున్నారు? భూమిలోంచి తైలం తీయాలని చెప్పి మా గొంతులో అంటే పానాలు తీస్తున్నారు. రైతులను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? బ్రిటిష్ వాళ్ళతో పాటు మీరు కూడా బ్రిటన్కి వెళ్ళిపోయింటే బాగుంటాండి అని ఈరోజు ఆగస్టు నెలలో మేము ఈరోజు ఎంతో బాధపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం సార్. మనం ముందుగా రైతులకు అందరికీ నమస్కారము. మన టవర్లు వేస్తున్నారు, మన పొలాల్లో వేస్తున్నటువంటి వాళ్ళు రైతులకి న్యాయం చేయమని మేము ఫస్ట్ అడిగినాం సార్. మా పొలంలోకి వచ్చింటే గుంతలు తవ్వుతుంటే ఫస్ట్ తొగాకండి, రైతుకి న్యాయంగా డబ్బులు ఇవ్వండి అంటే మేము ఒకసారి ఫస్ట్ గుంతలు తీసినాక ఇంత ఇస్తాం, మళ్ళీ టవర్ వేసినాక ఇంత ఇస్తాం, లైన్ ఇంత వేసినాక ఇస్తామంటే మీరు వేసుకొని పోతారు. మళ్ళీ మేము ఎవరి నుంచి డబ్బులు అడగాలంటే కొన్నాళ్ళు ఆపినాం సార్, నిలబెట్టినాం. మళ్ళీ నిలబెట్టిన దానికి మమ్మల్ని పిలిచి అక్కడ మండల ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించినారు. పిలిపిస్తే మేడం గారు ఒకటే చెప్పినారు, అప్పుడు ఎంఆర్ఓ మేడం,
మీరు రైతులకి న్యాయం చేయండి, రైతులతో అడిగంటే మీరు మాట్లాడుకోండి, కంపెనీ వాళ్ళు మమ్మల్ని లాగద్దండి ఈ విషయాలు లేకని చెప్పినారు ఎంఆర్ఓ మేడం గారు. ఓకే మేడం అని మేము వచ్చేసాం. మళ్ళీ వచ్చినాక ఇంటి దగ్గరికి వచ్చి మీకు మేము డబ్బులు ఇస్తాం, ఖచ్చితంగా పంట నష్ట పరిహారం ఇస్తాం, అన్నీ ఇస్తామన్నారు. ఒప్పించిన తర్వాత మాకు ఏం తెలియదు, నాకు చదువు రాదు సార్, దీని మీద సంతకం పెట్టండి మీకు డబ్బులు వస్తాయని పెట్టించుకున్నారు. ఏంటంటే పేపర్ ఇచ్చినారు సార్. పేపర్ ఇచ్చి ఇంకా మీ దాంట్లో మేము టవర్ వేసుకుంటాము అని అంటే ఫస్ట్ నిలబెట్టినారు. ఇంత లోతు దొరుకుతున్నారు, మాకు ఇంత నష్టం అవుతుంది, మాకు అన్యాయం అవుతుంది, మాకు డబ్బులు ఇవ్వండి అంటే 3,60,000 ఇస్తామన్నారు సార్. ఫస్ట్ 3,60,000 అంటే మేము ఒప్పుకోము, మాకు ఇది గిట్టుబాటు, మేము రేపు పొద్దున అమ్ముకోవాలన్నా మాకు వాల్యుయేషన్ ఉండదు, మా భూమి విలువ ఉండదు, విలువ తగ్గిపోతుంది, రేట్ ఉండదు. ఆ తర్వాత ఎవరు కొనాలన్నా కొనరు ఈ టవర్ ఉంటే. రేపు పొద్దున తీగలు పోతాయి, కరెంటు వైర్లు పెద్దవే, ఎక్కువ వోల్టేజ్ అంట, అది ఏదో మనకు తెలీదు. ఆ వైర్ల కింద మేము రేపు పొద్దున పొలంలో బోర్ వేసుకోవాలని కూడా వేసుకోలేము. ఎక్కడ పొలం అంతా తిరిగినా బోర్ పాయింట్ దొరకదు. కానీ బోర్ పాయింట్ ఆ తీగల కింద వచ్చి బోర్ పాయింట్ అక్కడే ఉంటాయేమో మనకి. ఆ బోర్ పాయింట్ వేయాలన్నా కూడా బోర్ బండి రాదు రేపు పొద్దున బోర్ వేసుకోవాలంటే. ఏది రేపు పొద్దున వ్యవసాయం చేసేటప్పుడు వర్షం పడినప్పుడు కూడా ట్రాక్టర్ ఏదైనా చేస్తున్నా ఇనప ఏదైనా పార పట్టుకుని ఏదైనా చిలకతో అట్లా తొక్కుకున్నా దాంట్లో కరెంట్ షాక్ వస్తుందంట. కానీ రేపు పొద్దున వ్యవసాయం చేసుకుంటే మేము రైతులు పొలంలో ఉంటాము, వర్షాలు పడుతుంటాయి, ఒక్కోసారి ఉరుముతాయి, మెరుపులు మెరుస్తాయి, అప్పుడు హై వోల్టేజ్ అంట. ఆ వైర్కి దీనికి కనెక్షన్ అయ్యి మాకు రైతుకి ఏమన్నా చనిపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమిటి, మా భార్య బిడ్డలను ఎవరు దాక్కుతారు? మాకు 3,60,000 ఇస్తే మేము ఏ విధంగా తిని బతకాల రైతులు? పెరుగన్నం తినాలన్నా, పురుగుల మందు తాగాలన్నా రైతులు? ఈ వర్షాలు రాక పంటలు పండడంలే, ఈ ఎట్లా బతకాలి రైతులు? ఏ విధంగా బతికి ముందుకు పోవాలి? మేము మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మాకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే మేము ఏ విధంగా హాస్పిటల్ పోయి చూపించుకోవాలి? ఎట్లా బతకాలి మేము రైతులు? ఇంత అన్యాయం చేస్తున్నారు రైతుల్ని. రైతులకు నేను ఒకటే చెప్పిన, ఫస్ట్ నుంచి మాకు న్యాయం చేయండి, రైతులకు న్యాయంగా డబ్బులు ఇవ్వండి. మీరు ఇంత తక్కువ ఇస్తే మేము ఏ విధంగా బతుకుతామని చెప్తున్నాను సార్. అదే చెప్తే మీకు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తామని నాకు చేసిన దానికి పంట నష్ట పరిహారం కింద ఉత్త 73,000 చెక్ ఇచ్చినారు అంతే. ఇంతవరకు ఏమీ లేదు, మీకు ఇస్తాం అది ఇదంటే ఆ లెక్కకైతే 3,60,000 అయితే నేను ఒప్పుకోనండి. సార్ ఇట్లా మా దాంట్లో ఇట్లా వేసినారు ఇట్లా అంటే, సరేలే వేసినారంటున్నారు కదా, ఇట్లా మీరు ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తారని నేను రోజు సార్ దగ్గరికి వస్తాను. మా కూతురు ఫిజియోథెరపీ చేపిస్తాం, మా పాప చిన్నప్పటి నుంచి ఇంకా నడచలేదు, 3 సంవత్సరాలు పూర్తయినాయి మా పాపకి. మేము 1 సంవత్సరం పైన సార్ దగ్గరికి రావచ్చు, కానీ మా పాప ఇంకా నడచలేదు, కూర్చోలేదు, నిలవలేదు. సార్ ఈ పాపనన్నా చూడండి సార్, మేము రేపు పొద్దున మా పాప అడుగుతారు, ఏ నాయనా నువ్వు ఇంత అద్మానంగా 3,60,000 తీసుకున్నావే, రేపు పొద్దున నన్ను ఏ విధంగా చదివిస్తావు, నన్ను ఏ విధంగా బతుకుతావు, ఎట్లా చేస్తావని అడిగితే నేను రేపు పొద్దున నా కూతురికి ఏ విధంగా నేను సమాధానం చెప్పాలి? మా అంత పొలం నష్టపోతున్నారు, రైతుకి న్యాయంగా డబ్బులు ఇవ్వండి సార్ అంటే మీ ఇంకా కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం ఇస్తాము, గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారం ఇస్తే మేము ఏ విధంగా దీన్ని బతకాలి సార్ రైతులమి? అంత అన్యాయం చేస్తే రైతులకి న్యాయం చేయండి సార్. అందరూ మీ చేతుల్లోనే ఉంది, రైతులకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయండి, నాకొక్కనికే కాదు, అందరి రైతులకి న్యాయం చేయండి. 10 మంది రైతులు పచ్చగుంటే రాష్ట్రం పచ్చగుంటుంది సార్. అన్నమో రామచంద్రాన్ని అడుక్కునే రోజులు వస్తున్నాయి సార్. ఈ రోజు రైతులు అన్నం పెట్టే వాళ్ళే రైతుకి అన్నం లేక అయిపోతుంది సార్. ఈ రోజు రైతులు అన్నం పెట్టేవాళ్ళు రైతులకి అన్నం లేకుండా లాగేసుకుంటున్నారు. ఏ విధంగా బతకాలి రైతులు మేము?